MrTechInfo Telugu యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నేను గూగుల్ పిక్సెల్ 3a ఫ్లిప్కార్ట్ నుంచి అండ్ రీపబ్లిష్డ్ మొబైల్ కింద అయితే తెప్పించుకున్నా. అండ్ ఈ రిన్యూ మొబైల్ అయితే ఇందులో స్క్రాచెస్ ఉన్నాయా, ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా, అసలు ఈ రిన్యూ మొబైల్స్ కంప్లీట్గా వర్క్ చేస్తాయా అన్నది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వీడియోని అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. MrTechInfo Telugu యూట్యూబ్ ఛానల్ కొంచెం మోటివేటెడ్గా అయితే ఉంటుంది. ఒక వీడియోగా స్టార్ట్ అయిపోతాం. ఓకే ఫ్రెండ్స్, మనకు ప్యాకేజ్ అయితే ఇలా వచ్చింది. ఇది మనకు మొబైల్కి వచ్చినటువంటి వారంటీ అనమాట. మనకు వారంటీ కార్డ్ కూడా ఉంది ఫ్లిప్కార్ట్ నుంచి. అండ్ మొత్తానికి బాక్స్ అయితే బయట డ్యామేజ్గా ఉన్నప్పటికీ అండ్ ప్యాకేజ్ లోపల మాత్రం నీట్గా ఉంది. అండ్ బాక్స్ కూడా మీరు చూడొచ్చు. అండ్ కొత్త బాక్స్ లానే అయితే మనకు అనిపిస్తుంది, న్యూ మొబైల్ వచ్చినట్టు అనమాట. మనం ఒకసారి దీన్ని స్టిక్కరింగ్ గట్రా అన్ని పీకేసి ఒకసారి కంప్లీట్గా మనము లోపల ఉన్నటువంటి మొబైల్ని అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, మొబైల్ అయితే బాగుంది. న్యూ లుక్ అయితే ఉందన్నమాట ఇది మొబైల్. బ్యాక్ అయితే వైట్ వస్తుంది. మనకు ఫ్రంట్ అయితే డార్క్గా కనిపిస్తుంది అనమాట. ప్యూర్ బ్లాక్ అయితే బాగుండు. అండ్ ఇది మనకు కేబుల్ అనమాట, ఛార్జింగ్ కేబుల్. మనకు ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి ఛార్జర్ని అయితే చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఛార్జర్ అయితే ఇది న్యూ లానే ఉంది, అంటే కంపెనీ ఛార్జర్ లానే ఉంది, బట్ కంపెనీది అయితే కాదు. ఇది వేరే ఛార్జర్ అయితే వాళ్ళు పంపించినట్టున్నారు అనమాట. అండ్ మీరు చూడొచ్చు, ఇందులో స్క్రీన్ గార్డ్ గట్రా ఏం లేవు. అండ్ మనకు మొబైల్ అయితే ఇది. అండ్ దీన్ని పైన అయితే చిన్న కవర్ అయితే ఉంది. ఒకసారి తీసేద్దాం. ఓకే. అండ్ బ్యాక్ అయితే మనకు వైట్ లుక్ అయితే ఉంది. న్యూ లుక్ అయితే ఉందన్నమాట మొబైల్. అండ్ కొత్త మొబైల్ తీసుకున్నటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది మనకు. ఇక్కడ చూడొచ్చు, మనకు పవర్ బటన్ ఉంది అండ్ వాల్యూమ్ అప్ డౌన్. ఇది అయితే మనకు హెడ్సెట్ ఇవి అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఇది మనకు ఛార్జింగ్ అయితే టైప్ సి కేబుల్ అనమాట. అండ్ మనము ఒకసారి ఆన్ అయితే చేద్దాం. స్విచ్ ఆఫ్లో ఉంది కదా, ఆన్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడైతే గూగుల్ అని చెప్పేసి మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. పవర్ ఆన్ అయినప్పుడు ఇప్పుడు చూడొచ్చు, ఓపెన్ అయితే అవుతుంది. వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మనం ఫ్రెండ్స్, బేక్ మాత్రం అండ్ న్యూ లుక్నా ఉంది. స్క్రాచెస్ అయితే ఏం లేవు, అండ్ పెద్దగా స్క్రాచెస్ అయితే ఏం లేవు. మనం దీన్ని కొన్ని పర్మిషన్స్ ఎలా చేయాలి ఉంటుంది. కొన్ని సెటప్స్ అయితే ఇచ్చి మనము హోమ్ స్క్రీన్లో కలుద్దాం. హోమ్ స్క్రీన్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు కంప్లీట్గా చూపిస్తా. అండ్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు హోమ్ స్క్రీన్ అయితే ఇలా ఉంది. అండ్ టచ్ అయితే బాగుంది. మీరు చూడొచ్చు, మనకు యాప్స్ అయితే ఇవే ఉన్నాయి. అండ్ మనము ఎక్స్టర్నల్గా అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది యాప్స్ అయితే. మీరు చూడొచ్చు. అండ్ మొబైల్ అయితే నాకు న్యూ లుక్ అని అయితే అనిపిస్తుంది. అండ్ కొత్త మొబైల్ కొన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ మొబైల్ అయినప్పటికీ. అండ్ మీరు చూడొచ్చు, ఓకే, మనం ఫోన్ని ఇలా పట్టుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది హ్యాండ్కి అయితే. ఇది ఈ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.